హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో గుడి గురించి అయితే చూపిస్తానండి. తాళ్ళైపాలెంలోని శైవక్షేత్రం అనమాట. ఈ శైవక్షేత్రం గురించి చెప్పాలంటే చాలా విషయాలు చెప్పచ్చు, కానీ ఒక షార్ట్లో అయితే చెప్పేది కాదు. ఈ గుడిలో లింగాలు అనేవి స్ఫటిక లింగం అని, వాయులింగం అని, సంథింగ్ చాలా లింగాలు అయితే చాలా రకాలుగా ఉంటాయి. గుడి మొత్తం చూడాలంటే ఒక్క రోజుతో అయ్యే పని అయితే కాదు, కానీ మీకు ఈ షార్ట్లో కొన్ని అయితే మినిమం చూపించాలనుకుంటున్నాను. కొన్ని మెయిన్ విశిష్టతలు. ఇదిగోండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అక్కడ ఇవి నాగ ప్రతిమలు అని చెప్పి, ఎవరికైనా నాగదోషం ఉన్నప్పుడు ఆ నాగశిలలు అక్కడ ప్రతిష్ఠిస్తారు. వాళ్ళ నాగదోషం అనేది కొంచెమైనా తగ్గుతుందని చెప్పి ఇది గుడికి ఇంకోవైపు ఉంటుంది. ఇక్కడ శివస్వామి అని ఒక ఆయన ఉన్నారు కదా, ఆయన ఈ గుడి కట్టించిన ఆయన అనమాట. ఆయన అసలు చాలా ఫండ్స్ కలెక్ట్ చేయడం కానీ, ఆ గుడికి అనేసరికి ఎవరైనా ఇస్తుంటారు కదా, గుడిని చాలా డెవలప్ చేస్తున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. చాలా పెద్ద గుడి అనమాట. ఎవరైనా ఒక రోజు ఉండి చూడవలసిన గుడి అయితే. ఇవన్నీ కోటి లింగాలు ఆల్రెడీ గుడి తరఫున ప్రతిష్ఠించినయే. బయట కూడా మనం మనీ ఇస్తే మన తరఫున కూడా ఒక లింగం ప్రతిష్ఠించడానికి అక్కడ ఇంకో ప్లేస్ ఉంది. ఇవిగోండి, ఇవి కోటి లింగాలు ఎట్లాగో ఈ కోటి రుద్రాక్షలు అనమాట. ఈ రుద్రాక్షలు ఉన్న చోట రుద్రాక్ష లింగం అని ఇంకోటి కూడా ఉంది. అట్లా ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క విశిష్టత అనమాట. ఇది బయట ఈ కృష్ణ పుష్కరాలప్పుడు బయట మనం చేసే పుష్కర్ ఘాట్ అనమాట.